తర్వాత జీవితం యొక్క విస్తృతమైనటువంటి అన్ని కోణాలు రాయాలి కదా మనం. ఎక్కడో చాలా ఉండద్దు కదా కవి అనేవాడు అనే దాంతో భిన్నమైనటువంటి అనేక కోణాలను గంగడోలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. భారతదేశాన్ని వాస్కోడిగామా కనుగొన్నాడు కానీ తిరిగి మళ్ళీ మనం డిస్కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాస్కోడిగామా.com అని రాసిన, ఒకరోజు 10 గేయాలు రాసిన, చాలా రాసిన. తల్లి కొంగు అని రాసిన, ఇవి ఎట్లా పోతారు తల్లి దీర్ఘ కవితలు కూడా రాసినట్టు రాసి ఒకరోజు 10 గాయాలు, చౌరస్తా, శక్తి, ఇట్లా లేకుంటే ఓ 10 ఎపిసోడ్స్. ఇది కిల్లారి భూకంపం జరిగినాక నేను భాస్కర్ ఇంకో మిత్రుడు కలిసి కార్ తీసుకొని ఇక్కడ నీళ్ళ డబ్బా పెట్టుకొని పోయి ఆడ చూసి వచ్చిన. అందులో ఇద్దరు భాస్కర్కి మరాఠీ అవుతుంది, మా నల్వర భాస్కర్కు, ఇంకో మిత్రుడు కూడా మరాఠీ. వాళ్ళు అడుగుడు నేను వినుడు. వచ్చినాక ఒక 10 ఎపిసోడ్స్ అని కవిత రాసి ఆ ప్రభావంతో కిల్లారి దీర్ఘ కవిత అది కాదు, దీర్ఘ కవితనే. దానికి ఏమని ఉంటుంది, ప్రతి ఊరికి కిల్లారి మీకు స్వాగతం చెప్తుందని ఊరు పోయి ఉంటుంది. లోపల అన్ని సిద్ధాలే ఉన్నాయి, శవాలే ఉన్నాయి. అరే దీని ఇట్లాంటి కనబడుతుంటాయి. ప్రతి ఊరుకు ఒక బోర్డు పెట్టి ఈయన గిల్లు చచ్చిపోయారని పేర్లు ఉంటుండే అక్కడ. అంతే బాధ అనిపిస్తుంది.